జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అయ్యయ్యో మేము ఉన్నాం కదా, మీకెంత శ్రమ? ఇలా ఇవ్వండి. నేను కూడా ఉన్నాను కదా తాత, టేక్ ఇట్ ఈజీ. నా భార్యకు మాసికం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా? అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు, కోడల్ని. అంతే కదండి? కరెక్ట్. ఏయ్, అది చెప్దామనే వచ్చాను. అంటే చూసేసుకున్నారా? ఒక్కరిని కాదు, ఆ. ముగ్గురిని. ఆహా. ఏయ్, ముగ్గురా. ఏయ్, రేయ్, రేయ్. తాత, ఎరా, ఏమిటి అంటున్నావ్? ఇక్కడ రాత్రియా? ఇది పవిత్రమైన టాప్ 3. ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దట్స్ ఆల్. ఓహో, అందుకే వచ్చావు అన్నమాట. ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్. క్యూటీ. అందుకే వచ్చాను. సరే కూర్చో. ఒరేయ్ అర్జున్, నేను ఒకటి చెప్పరా? ఓకే. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా, ప్రేమ కూడా ఉండాలి. ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం. ప్రేమ, లవ్, ప్యార్. ఓకే. రేయ్ రేయ్, నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా? నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా. నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్. బాయ్. పోతే వస్తారా? వెళ్తున్నాను. మంచిది. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి. ఈసారి తప్పకుండా కోడల్ని తెచ్చేస్తారండి. పప్పి, అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమంటే. చెత్త ఫెలో. చెత్త ఫెలో. బి ఎన్ ఇండియన్ అంటావుగా. ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్కపేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? ఎస్. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే బ్రహ్మ కొని చేయాలి కదరా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది. ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తూనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా యా యా, లయర్. నిజంగా? కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే కమ్ ఆన్ సంధ్య, నేను చెప్పినవన్నీ తప్పంటే ఎలా? అట్లీస్ట్ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలిగా. రాబిష్. ఏంటి వినేది? అయినా నువ్వు చెప్పేదంతా ట్రాష్. ట్రాషా? ఒక్కరోజు నువ్వు లవ్ లో పడతావు, అప్పుడు చెప్తాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, నీతో సహా.
ఎవరో ఒకరితో రాసి పెట్టుంటుంది. అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. అతనా? ఎవరతను? ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు, నిన్ను గౌరవించేవాడు, నిన్ను నవ్వించేవాడు, నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. అలా ఎవరు ఉండరు. అందరికీ ఉంటారు, నీకు తప్ప. ఎందుకంటే సంధ్య నువ్వు మొండిదానివి, పొగరుబోతువి, వెరీ ఈగోయిస్టిక్. అండ్ యు నో వాట్ సంధ్య, నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అన్ఫిట్ ఫర్ లవ్, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అసలు నీలాంటి అమ్మాయి, ఓ సారీ సారీ సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు నువ్వు అమ్మాయి అయితే కదా, నువ్వు ఒక మగరాయుడివి. అందుకే నీ లైఫ్. సంధ్య ఐమ్ సారీ. సంధ్య, సంధ్య, ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పండిరా? ఆ విషయం వదిలేమన్నానా? నో, ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్. సంధ్య ఏం చెప్పింది? అర్జున్, వాట్ షీ టెల్స్? తప్పకుండా తెలుసుకోవాలా? ఇట్స్ డూ ఆర్ డై. ఓహో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా? ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసిరా ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. హే, వై యు గోయింగ్? ఆర్ యు హర్ట్? లైట్ తీసుకో మచ్చా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. రే, ఒకళ్ళు అయిపోతే ఏంట్రా, మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. శాలిని! శాలిని! పప్పి! ఏంట్రా? శాలిని ఈ రోజు టోర్నమెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంది. ఐ హావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్. యా! What's your name? And yours? హాయ్ శాలిని. Hi, why you so late? నీతో ఒక విషయం చెప్పాలి. Hey, నేను నీకు విషయం చెప్పాలి. Wait. ఈని మీని మైని మో నువ్వే ముందు చెప్పు. శాలిని, ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలా? లేదంటే కెరియర్ టెన్నిస్ అన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోనా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? వై నాట్? అక్కడ టోర్నమెంట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, లియాండర్ ఉంటాడు. లియాండర్ పేస్. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ టు. వాట్? మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను. రియల్లీ? మేం త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఏంటి ఫేస్ అలా పెట్టావు? నీకు హ్యాపీగా లేదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. నువ్వు కూడా ఏదో చెప్తానన్నా? అదా, నీ సన్సైన్ గురించి ఈరోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను. నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాసుంటే చెప్దామని, అంతే. డోంట్ బి స్టూపిడ్. టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కాదా? ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం, షాలిని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు. నేను లూజరే కదా శాలిని. వాట్? మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాయ్ శాలిని. వెయిట్ టిల్ ఐ లీవ్. పని ఉంది, బాయ్. చచ్చా, లియాండర్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లవ్ లో విలన్ అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా. పోన్లేరా, ఫీల్ అవుకో. ఏంటిది? హార్లిక్స్ నేను తాగను, ఊసేత్తా. అదే ఎందుకు? ఇది ఖాళీ చేస్తేనే కదా ఇందులో చీటీలు తీగలం. పప్పి, మిగిలింది శ్రావణే కదా, చీట్లు ఎందుకు? షట్! రా. రేయ్, బయలుదేరే ముందు బెల్లం మోగితే శుభశకరం అంటారా? ఐ థింక్ శ్రావణి అనుకుంటా. లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావు. తనే. హాయ్ శ్రావణి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎక్కడా? ఐఎమ్ కమింగ్. వస్తుంది, పదాం. కట్టేశాను బాబు, పొద్దున్న ఎప్పుడో కట్టేశాను. కొంచెం త్వరగా చూడండి బాబు. రూమ్ నెంబర్ ఎంతయ్యా? మీ రిసిప్ట్ మీకు ఇచ్చాను కదండి. ఇది కాంపౌండర్ చూపిస్తే సరిపోతా? అన్ని వివరాలు అందులో ఉన్నాయి, దాని ప్రకారం అడ్మిట్ చేయండి. శ్రావణి, ఏమైంది చెప్పు. శ్రావణి,
శ్రావణి కూల్ రిలాక్స్. శ్రావణి రిలాక్స్. చెప్పు. ఓ గాడ్. బ్రీతింగ్ ప్రాబ్లం. నేను అడిగితే ఎవరూ పట్టించుకోవట్లేదు. కృష్ణ ఏదైనా చేయవా? కృష్ణ ఏదైనా చేయి ప్లీజ్. నువ్వు చెయ్యి. నా మాట ఎవరు వినట్లేదు అక్కడ. ఎందుకు వినరు? వాళ్ళు వింటారు. రా రా శ్రావణి, ఈ రోజు నేనున్నాను, రేపు లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో. అడుగు అడుగు శ్రావణి. అరగంట నుంచి చెప్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. వెయిట్ ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారా? చస్తున్నా పట్టించుకోరా? ఇస్ ద వే టు రన్ హాస్పిటల్? తన ఎన్సెఫలోపతి పేషెంట్, అర్థం కావట్లేదా? వెర్ ఇస్ ద న్యూరో ఫిజిషియన్? ఇప్పుడే బయటికి వెళ్ళి ఎక్కడ తను? ఎక్కడ? ఐసీయూకి షిఫ్ట్ చేయండి, వెంటిలేటర్ పెట్టండి, టెరిఫిలిన్ మానిటల్ ఇంజెక్ట్ చేయండి. నౌ కమ్ ఆన్, డు ఇట్ నౌ. హలో సార్, ఇమీడియట్ గా ఐసీయూకి వస్తారా? డోంట్ వరీ గ్రాండ్ మామ్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు. శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది. నువ్వు అచ్చో మా బామ్మలాగే ఉన్నావు. సరే, ఐల్ కమ్ టు ద పాయింట్. మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయి అండి. శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. ఇది పెద్ద సిగ్నల్. Are you sure? అవునా? థ్యాంక్స్ గ్రాండ్ మామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మధ్య లక్ష రహస్యాలు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? గ్రాండ్ మామ్, నాకు చెప్పింది శ్రావణికి చెప్పదు. ఠీకే. బాయ్ శ్రావణి. ఏయ్, శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు.